అటవీ సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సిపిఐఎంఎల్ ప్రజాపంద ఏపీఐకేఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకి ప్రజాపంద నాయకులు బయలుదేరి వెళ్లారు. 2022 చట్టం ద్వారా ఆదివాసీ జీవితాలను విధ్వంసానికి గురిచేసి అడవి సంపదను మోడీ ప్రభుత్వం అడవి నియమాలను ఆదివాసీ హక్కులను దెబ్బతీస్తున్నాయని జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న అన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వము అటవీ నియమాల పేరుతోటి గిరిజనులకు గిరిజనేతరులకు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడానికి నిరాకరించడానికి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని గిరిజనులు గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న అటవీ హక్కుల చట్టం ప్రకారం 2006 ప్రకారము అందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి మన నుంచి నిర్మల్ జిల్లా నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని పేదలు బడుగులు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఎవరైనా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఒకటే చెప్పుతున్నాము, మీరు దళితులకు ఎస్సీలకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. మీరు హామీ ప్రకారంగా మాకు కొత్తగా కొనియాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మేము సాగు చేసుకున్నాం ఏళ్ల నుంచి పోడు చేసుకుంటున్న భూములకు మీరు పట్టాలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అటవీ హక్కుల చట్టాన్ని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వము అటవీ నియమాల